సిపిఎంలో సీతారాం యేచూరి సెక్రటరీగా ఉండగానే, జనరల్ సెక్రటరీగా ఉండగానే ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పుడు ఆయన మరణం తర్వాతన ఆ ప్లేస్లో ఇంకొకళ్ళని నియమించాలి. అప్పటిదాకా పార్టీని సమన్వయపరిచే బాధ్యతని మాజీ జనరల్ సెక్రటరీ అయినటువంటి ప్రకాష్ కారత్ అప్పచెప్పారు. నిన్న జరిగినటువంటి పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సీతారాం యేచూరి నెల 12న మృతి చెందినటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో మరొక ఎన్నికకి ఆలస్యం అవుతుంది. అక్కడ గ్రూపుల వివాదం నడుస్తుంది. 2025 ఏప్రిల్లో మధురలో జరిగే సమావేశంలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. అంటే ఇంకా దాదాపుగా ఇది 24 సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, అంటే దాదాపు 7 నెలలు ఉంది. దాదాపుగా ఇది ఇప్పుడే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, అంటే 6 నెలల పైన టైం ఉంది. మధురలో జరిగే సమావేశంలో ప్రధాన కార్యదర్శిని ఎన్నుకునేదాకా కారత్ కొనసాగుతారని చెప్పుకొచ్చింది. సిపిఎం సీనియర్ మోస్ట్ నేతల్లో కారత్ ఒకళ్ళైతే 2005-15 మధ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 85లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 92లో పాలిట్ బ్యూరో సభ్యుడిగాను ఉన్నారు ఆయన.